శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు, నెత్తిన బోనం ఎత్తుకొని తరలివచ్చిన మహిళలతో గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలంగా మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు అర్చకులు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో గోల్కొండ ప్రాంతమంతా మార్మోగుతోంది. శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమర్పించారు. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోటా బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను సమర్పించారు సురేఖ. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం బోనాల ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని గోల్కొండ నుంచి మా ప్రతినిధి సుప్రియ లైవ్ ద్వారా అందిస్తారు. సుప్రియ, తొలి బోనంగా ప్రారంభమయ్యే ఈ గోల్కొండ బోనాలు అనేవి ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు. ఈ రోజు ఎలా ఉంది అక్కడ వాతావరణం? సుప్రియ, ఇక్కడ ఉదయం నుంచి చూసుకుంటే మాత్రం గోల్కొండ కోట పైన అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతున్నాయి. అయితే ఒక వైపు చూసే శివసత్తుల ఆటలు, మరోవైపు చూసే పోతరాజుల నృత్యాలు. అయితే పలు జిల్లాల నుంచి, హైదరాబాద్ వాసులే కాకుండా పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా పోతరాజులు ఉన్నారు. అయితే ఈ శివసత్తులతోని పోతరాజులతో మాత్రం గోల్కొండ కోట కిటకిటలు ఆడిపోతుందనే చెప్పాలి. శ్వేత, ఒకసారి మనం ఇక్కడ పోతరాజులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోతరాజేషం వేసుకుంటున్నారండి? నేను 12 సంవత్సరాల నుంచి పోతరాజేషం వేస్తున్నాను. మీరు పోతరాజేషం వేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండి అమ్మవారికి ఇలాంటి వేషం వేసుకోవడం? నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీరు చెప్పండి, ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా పోతరాజేషం. ఓకే అండి. అయితే మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారండి? మన మాంకాళి టెంపుల్ గాజులంజ నుంచి బంగారు బోనం ప్రతి సంవత్సరం గోల్కొండ తొలి బోనం వస్తాం. ఈ గెటప్ వేసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుందండి? రోజుకి ఎంత టైం తీసుకుంటారండి? మాకు మినిమం 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది ఒకరికి మేకప్ అవ్వడానికి. అయితే ఇప్పుడు చాలా మంది పోతరాజులను చూడాలని చెప్పి ఇంట్రెస్ట్ తో ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇదే పోతరాజులను చూసి మీరు కొట్టడం కానీ, వాళ్ళు భయపడడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అసలు మీరు ఎందుకు కొడుతుంటారు? అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారండి వాళ్ళని చూసినప్పుడు? అంటే వాళ్ళ మీరేమన్నా ఉంటే పోతుంది అన్నట్టు మేము కొడతాం అనమాట. అంతే, కొట్టేటోళ్ళనే కొడతాము, అందరినీ కొట్టాం అనమాట. అట్లా మీరు ఎప్పటి నుంచి చేసుకుంటున్నారంటే ఎలా అనిపిస్తుంది? నా పేరు గుడిమల్కాపూర్ పవన్ పోత్రాజ్. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. బంగారు బోనంకి ఒక 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. మిర్యాల మండి గాజులంజన ఆధ్వర్యంలో నడుస్తుంది. మేము గత హ్యాపీగా ప్రతి ఏడు హ్యాపీగా వస్తాం. మేము పోతరాజేషం ఇక్కడ వేసుకుంటారా? ఇంకా సికింద్రాబాద్ మాంకాళి టెంపుల్, విజయవాడ టెంపుల్, బల్కంపేట్, లాల్ దర్వాజా, చార్మినార్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్, అన్ని టెంపుల్స్ వల్ల ఎక్కడ ఉంటే మనకు అక్కడ బంగారు బోనం తోటి ఉంటాం మనం. శ్వేత, ఇక్కడ చూసినట్టయితే పోతరాజులు మాత్రము అమ్మవారి కోసం మాత్రం పోతరాజేషంలో వచ్చారు. శ్వేత, అయితే ఒక వైపున చూస్తే మాత్రము జనాలు కూడా భారీగా ఉన్నారని చెప్పలేదు. రాను ఒక సంవత్సరంకి మాత్రము గోల్కొండ కోట పైన రద్దీ పెరుగుతుందనే చెప్పాలి. శ్వేత, సుప్రియ, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు హాజరయ్యారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శ్వేత, ఇక్కడ సుమారు ఇప్పటి వరకు మాత్రం 2 లక్షల వరకు పైగానే హాజరైనారని చెప్పాలి. అయితే సాయంత్రం వరకు ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పాలి. అయితే వచ్చే భక్తులకి మాత్రము ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఏర్పాటు చేశారు శ్వేత. మెడికల్ క్యాంప్ కానీ, వాటర్ గురించి కానీ, ఫుడ్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఏర్పాట్లు ఇక్కడ చేశారు శ్వేత. రైట్ సుప్రియ.